ఫ్రెండ్స్, మెట్లకి వెళ్ళే కార్నరీలో పెట్టానండి మొక్క. ఇది ఒక మొక్క అండి, చిన్న మొక్క. ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారు, తీసుకొని వచ్చానమాట. అంటే రోడ్డు మీదే దొరికింది ఈ మొక్క. దొరికితే తీసుకొని వచ్చానండి. తీసుకోమన్నారు, అడిగితే తెచ్చాను. చూడండి, ఇది గోరింటాకు మొక్క. పెద్ద మొక్క ఒకటి పైన ఉందండి, మేడ మీద. ఇది కార్నరీలో ఉందండి, చూసారా. ఇవి నల్ల చీమలు పట్టాయండి దీనికి. నల్ల చీమలు పట్టి భూమిని గుల్ల చేస్తాయండి. గట్టి పడిపోతుంది కదా మట్టి. ఆ మట్టి గట్టి పడిపోయిన దాన్ని భూమిని గుల్ల చేసి మనకి మొక్క కూడా ఎదుగుదలకి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. నల్ల చీమలు పడితే చీమల మందు వేయకండి. ఎర్ర చీమలు పడితేనే కొంచెం చీమల మందు వేసుకోండి. చూసారా, ఇది ఉల్లిపాయ తక్కువ గుడ్లు అండి. గుడ్లు ఆమ్లెట్లు వేసుకుంటాం కదా, అవన్నీనండి. ఇదంతా మనకి పప్పు వాటరు, బియ్యం వాటర్ అవన్నీ వేసింది నీళ్ళండి ఇవి. చూసారా మొక్క, చూడండి ఫ్రెండ్స్. ఇదిగండి ఎంత చిగురు వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఇదంతా చిగురే. ఇదిగోండి పొడవుగా ఎదిగిపోయిందండి. ఇది పొడవుగా ఎదిగిపోయింది, మనకి చాలా పొడవుగా ఉంది. దీనికైతే ఇదిగో చూసారా, తాడు కట్టేశాను. ఎందుకంటే కట్టలేదు అనుకోండి, చిగుళ్ళు మొత్తం మనకి పోతుంది అన్నమాట. ఇంకా ఒకటి ఉంది, ఇదిగోండి. దీన్ని లాగాలంటే భయమేసేస్తుంది, ఎందుకంటే ఇది అయిపోతుందేమో అని. ఇగండి ఇదొకటండి. ఇగండి చూసారే, ఆకైతే మాత్రం తెబ్బబుద్ధి కావటం లేదండి, అంత బాగుంది ఆకైతే. చూడండి, పెద్ద ఆకు వచ్చింది, కానీ కలర్ మాత్రం బాగానే పండిందండి. ఒకసారి కొద్దిగా తెంపు చూశాను ఎంతవరకే. చిన్నదాన్ని అలా ఇచ్చేసి చూడండి, చాలా సంతోషంగా ఉందండి నాకైతే మాత్రం. గోరింటాకు మొక్కలు ఇలా పెంచుకోవడం, మనం బయట నుంచి గోరింటాకు కొనుక్కోకుండా. చూడండి ఎంత చిగురు వచ్చేసిందంటే అంత చిగురు వచ్చిందండి. మొత్తం ఇవన్నీ కూడా దగ్గరికి కట్టాలి. ఇవన్నీ కూడా దగ్గరికి కడతాను. ఇగోండి, ఇందులో అయితే పుదీనా వేసాను, చచ్చిపోయింది. ఇంకా ధనియాలు నానబెట్టేసి ఉంచానండి. ఇప్పుడు ఆ ధనియాలు వేసుకుందాం దీంట్లోకి. అయితే ఒక రోజున్నర ధనియాలు నానబెట్టాలండి. నానబెట్టి ఉంచిన తర్వాత మనం జల్లుకుంటే చక్కగా మొక్కలు బాగా వస్తాయండి, ధనియాల మొక్కలు. లేదంటే ధనియాల మొక్కలు రావండి. ఇది మనం తీసుకుందాం, ఎందుకంటే ఇది వేస్ట్. తీసేసి ఇప్పుడు ధనియాలు వేసుకుందామా మరి. ఇది నిన్నే వేసాను ఉంచుదామని, మర్చిపోయాను. ఇప్పుడు దీనిలో ధనియాలు వేసుకుందాం ఫ్రెండ్స్. 2 రోజులు నానబెట్టి ఉంచాను కదా, మీకు చూపిస్తాను అవి. ఇదిగండి, రోజున్నర 24 గంటల తర్వాతే మనం ఇవి వేసుకోవాలండి. చూడండి, నానబెట్టి ఉంచుకున్నాం కదా, చక్కగా మనకి విత్తనాలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. బాగా కొత్తిమీర చాలా బాగా. ఇదంతా మనం గుల్లపరుచుకున్నాం కదా, మట్టి తీసాము, కొద్దిగా మట్టి వేసి అనమాట. మట్టి వేసి దీన్ని గుల్లపరుచుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవి జల్లుకుందామండి ధనియాలని. నాకు ఇలాగా వేసుకోవడం చాలా సంతోషం ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఈ చిన్నటిని పడి అంటారు మా ఆయనగారు అయితే. నాకైతే అస్సలు పడేయడం ఇష్టం ఉండదండి. చిన్న ఆటలు కూడా నాకు ఉపయోగం ఉంటుంది, అందుకనే పడిన. చిన్న డొక్కు డోలు అన్నీ జాగ్రత్త చేసుకొని ఇలాగ వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇవి మనకి కొద్దిగా మిగిలిపోయి ఇంకోటి ఉందండి, దాంట్లో కూడా వేసుకుందాం. వేసుకొని దీనికి ఇప్పుడు మట్టి వేసుకుందామా. ఇదిగండి, ఇలాగా మట్టి ఎక్కువ శాతం వేయకూడదండి, కొద్దిగా ఇలాగ వేసుకోండి. ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం మట్టి ఎక్కువగా వేసేస్తాం అనుకోండి,
ఇది మొక్కలు సరిగ్గా రావండి. ఇలాగా ట్రై చేయాలి. ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, ఈ వర్షం పడింది అనుకోండి, నాకు ఇంకా మొక్కలు చూస్తే చాలండి. అలాగ మొక్క పని చేసుకోవాలా, మొక్కలు పని చేసుకోవాలని అలాగుంటుంది. ఇంకా అయిపోయిందండి, ఇదైతే అయిపోయింది. మనం ఏం చేయాలంటే కొంచెం రంపం పొట్టు ఉంటుంది కదండి, రంపం పొట్టు తెచ్చుకొని, అదే చెక్క పొట్టు రంపం పొట్టు ఉంటుంది కదండి, ఆ రంపం పొట్టుని కూడా మన పైన ఇలా జల్లుకున్నాం అనుకోండి, ఆ రంపం పొట్టు ఏమవుతుందంటే మనకి నీళ్ళు లాక్కుంటుందండి. నీళ్ళు లాక్కొని వదులుతుంది. ఇలా చిలకరించినట్టే మనకి రంపం పొట్టు కానీ వేసామంటే, ఇప్పుడు మరి ఇంకా వెళ్ళలేం కాబట్టి ఇది వేస్తాను. మేడ మీద అయితే ఉంది, వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మనం సాయంకాలం పూట రంపం పొట్టు వేసుకుందాం దీనికి. అప్పుడు మనకి బాగా వస్తాయి. మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. ఇప్పుడు మనకి ఇదిగో చూడండి, ఇది ఒక టబ్బు ఉండిపోయిందండి. ఈ టబ్బులో కూడా మిగతాది వేసుకుందాం. ఎందుకు వేస్ట్ చేయడం, వేసుకున్నాం అనుకోండి మనకి మంచి ఉపయోగం కదా ఫ్రెండ్స్. ఇంట్లోనూ చక్కగా చారులు వేసుకోవచ్చు. అలాగే మనకి చికెను మటన్ తెచ్చుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, అబ్బా ఎంత సంతోషం కదా. చూసారా, బయట అయితే అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకదిగో చూడండి, డబ్బా పడుతుంది మా రేకుల పైన. చూడండి చప్పుడు ఎలా వస్తుందో. ఆహా ఏం వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్. వర్షం అయితే ఎందుకండి, మా జాన్ చెట్టు మీకు తెలుసు కదా, మా గోరింటాకు చెట్టు తెలుసు కదా, ఇది ఒకటి, ఈ చిన్న చెట్టు. ఈరోజు ఇది వేస్తాను. మరి ఇంక అనకండి. బాయ్ అండి. చచ్చా వంటకాల ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు అయితే అస్సలు రాలేదు. మీ సపోర్ట్ వల్లే కదా ముందుకు వెళ్ళాలి. నేను ఈ ఛానల్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ ఉండాలి నాకు. బాయ్ అండి. బాయ్.